రాజమౌళికి ఇస్తున్నారుగా, నాకివ్వడానికి. కొరటాల శివ చేసిన 3 సినిమాలు సూపర్ హిట్లే. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలు నిర్మాతల సూట్ కేసులని బాగా నింపడంతో కొరటాల శివకి డిమాండ్ బాగా వచ్చింది. దీంతో కొరటాల శివ నెక్స్ట్ మహేష్తో చేయబోయే సినిమా కోసం ఏకంగా 20 కోట్ల పైనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్. జనతా గ్యారేజ్ సినిమా వరకు 10 కోట్లు పారితోషికం తీసుకున్న కొరటాల మహేష్తో చేయబోయే 100 కోట్ల బడ్జెట్ సినిమాకి 13 కోట్లు డైరెక్ట్ క్యాష్ రూపంలో, మిగతా రెమ్యునరేషన్ ఓవర్సీస్ రైట్స్ మీద వచ్చే కలెక్షన్స్లో 50% అడుగుతున్నాడట. మహేష్ సినిమా అంటే ఓవర్సీస్లో ఎంత కాదన్నా 15 నుంచి 20 కోట్లు వస్తాయి. ఈ లెక్కను చూసుకుంటే కొరటాల శివ రెమ్యునరేషన్ దాదాపు 20 కోట్ల పైమాటే. రాజమౌళి రేంజ్లో తాను కూడా మంచి కంటెంట్ సినిమాలని, దానికి మించిన కలెక్షన్స్ని రాబడుతున్నానుగా, మరి నాకు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తారు అని నిర్మాతతో అనేసిన కొరటాల శివ మాటలకి సరే అన్నాడట ఆ చిత్ర నిర్మాత.